నేను ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. శివసత్తుల ఆటపాటలు విన్యాసాలు నృత్యాలతో ఖమ్మం శివారు నాయుడుపేట హోరెత్తింది. ప్రముఖ సమ్మక్క సారక్క ఉపాసకురాలు వెంకి స్వామి ఆధ్వర్యంలో ఎల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సమ్మక్క సారాలమ్మల బ్రహ్మోత్సవం కన్నుల పండుగల నిర్వహించారు. ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అక్కడి నుండి ప్రదర్శనగా గ్రామ బొడ్రాయి వద్దకు చేరుకున్నారు. బొడ్రాయిని వృక్ష రాజాన్ని అభిషేకించి సుందరంగా అలంకరించారు. అక్కడే మొక్కుబడులు చెల్లించి నిప్పులపై నడుచుకుంటూ ప్రదర్శనగా వెంకీ నివాసానికి చేరుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని వెంకటేస్వామి ఆధ్వర్యంలో శివసత్తులు గురుస్వాములు పండితాపురం శ్రీను స్వామి, లక్ష్మీనారాయణ, నాగిరెడ్డి, సైదులు ఉప్పి, సైదులు బబ్లు, మహేష్, రాజేష్ తదితరులు పర్యవేక్షించారు.
ఖమ్మం జిల్లా నాయుడుపేట గ్రామంలో మా ఇంట్లో సమ్మక్క సారక్క తెలిసిందండి. ప్రతి సంవత్సరం మేడారంలో సమ్మక్క సారక్కను ఏ విధంగా 2 ఏళ్ళకి ఒకసారి జాతర జరుగుతుంది. అలాగే మా ఇంటి దగ్గర కూడా 2 ఏళ్ళకి ఒకసారి జాతర చేసుకుంటాము. మేడారంలో సమ్మక్కను ఏ విధంగా తీసుకొస్తారో మేము కూడా అదే విధంగా ఆచారం తప్పకుండా అదే విధంగా ఆచారం 2 ఏళ్ళకి ఒకసారి శివశక్తుల ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాల మధ్య బోనాలతోటి రంగరంగ వైభవంగా సమ్మక్కను తీసుకురావడం జరుగుతుంది. గొడ్డు గోద పిల్ల జల్ల అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని దీవెనతో ఎప్పుడు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జన భవంతు. మండలం కొమ్మెనపల్లి స్వామి అంటారు. రేణుకా ఇల్లమ్మ ఒక భక్తుడు. అదే పెండతాపురం గ్రామంలో ఇవాళ నాయుడుపేట ఖమ్మం నాయుడుపేటలో ఇవాళ నా ఇంట్లో నా కూతురు కాబట్టి నా కూతురు ఇంట్లో పండగ కాబట్టి ఇవాళ అందరం కూడా ఒడి బియ్యం తీసుకొని మా కూతురికి బియ్యం పోద్దామని అమ్మవారి సందర్భంగా సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఆ తల్లికి సంతోషంగా అందరం కలిసి నేను నా పిల్లలందరూ కూడా ఆ పిల్లలకు బియ్యం పోయడం ప్రసంతాలతో వచ్చినాం కాబట్టి ఇవాళ ఈ నాయుడుపేట గ్రామంలో అందరం కూడా సంతోషంగా బియ్యం పోద్దామని ఈ కార్యక్రమాన్ని పాల్గొంటాం. మాది విజ్ఞానపురం. నేను లక్ష్మణ స్వామి అంటున్నాను. ఇక్కడ మా తోటి సహోదరి నాయుడుపేట ఎంకి స్వామి ఇంట్లో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ జాతర జరుగుతుంది. జాతర జరిగే సందర్భాన్ని బట్టి శివశక్తులు అందరం కలిసి చిన్న పెద్ద అందరం కూడి అమ్మవారికి సంబరాలతోటి ఆటపాటలతోటి ఈ యొక్క జాతర ఉత్సవాలు జరుపుతున్నాం. ఈ అమ్మవారి నమ్మిన కాడ నుంచి మా అందరికీ కూడా పాడి పంట గుడ్డు బిడ్డ ఎత్తు ఎగసాయం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి కనుక మేము ఈ తల్లి జాతరలో మేము జరపడం జరుగుతుంది. ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నమ్మిన వారికి ఈ తల్లి అందరినీ చల్లగా చూడాలి, కలకాలం కాచి కాపాడాలని అమ్మవారి దీవెనలకు